గుత్తిలో నూతన హంగులతో రూపుదిద్దుకున్న ఎస్వి జూనియర్ కళాశాల రిపోర్టర్ కేఎస్కే సునీల్. గుత్తి మరియు పరిసర ప్రాంతాల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభవార్త. గుత్తి పట్టణంలోని నిజామీ ఫంక్షన్ హాల్ వెనుక చెర్లోపల్లి కాలనీలో నూతన హంగులతో విశాలమైన తరగతి గదులతో సీసీ కెమెరా పర్యవేక్షణలో అధ్యాపకులే మేనేజ్మెంట్ గా వ్యవహరిస్తూ నడుపుతున్న ఏకైక కాలేజ్ ఎస్వి జూనియర్ కాలేజ్ అని చెప్పవచ్చు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ జశ్వంత్ రాయల్, వైస్ ప్రిన్సిపల్ ఎస్ జిలాన్ బాషా, మాస్ డిపార్ట్మెంట్ ఓబ్లేస్, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ బాబా రఫీ మాట్లాడుతూ కరెస్పాండెంట్ కేశవ నాయుడు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నుండి ఎస్వి జూనియర్ కళాశాలను తిరిగి పునః ప్రారంభించడం జరిగిందని, ఈ అవకాశాన్ని గుత్తి పరిసర ప్రాంతాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. అలాగే మా ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడ విశాలమైన తరగతి గదులు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతిరోజు క్లాసులు నిర్వహించబడును. అలాగే సాయంత్రం స్టడీ అవర్స్, స్లిప్ టెస్టులు నిర్వహించబడును. ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ల్యాబ్లు ఇంటర్ మొదటి సంవత్సరం నుండి ఐపీఈతో పాటు ఎఫ్ కోచింగ్ ఐపీఈతో పాటు ఎఫ్సెట్ కోచింగ్ కూడా ఇవ్వబడును. అంతేగాక ప్రతి చాప్టర్ పూర్తయిన వెంటనే ఎంసెట్ పరీక్ష అధ్యాపకుల పర్యవేక్షణ నిర్వహించబడును. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఐపీఈ ఫీజుతోనే ఎంసెట్ క్లాసులు మరియు పరీక్షలు నిర్వహించబడునని, అమ్మాయిలకి ప్రత్యేకంగా వెయిటింగ్ హాల్స్ మరియు ప్రత్యేక తరగతులు నిర్వహించబడునని, ఈ అవకాశాన్ని గుత్తి మరియు గుత్తి పరిసర ప్రాంత ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు. What is meant by physics? So physics is a branch of science. It deals with the basic laws in nature. It is a branch of science. It deals with basic laws in nature. Physics is a branch of science. It deals with the basic laws in nature with respect to energy and matter. So generally in physics basic laws are there. For example, gravitation law. So for example, a body is dropped at certain height from the ground, then it is falling down towards the earth because of attractive force between earth and body.
గుత్తిపట్టణ వాసులకు నమస్కారం. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎస్వి జూనియర్ కాలేజీని ప్రారంభించడం జరుగుతూ ఉంది. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా కళాశాలలో చేరి మీ ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా కళాశాల యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే, మా కళాశాలలో ప్రతి ఒక్క లెక్చరర్ కూడా 10 సంవత్సరాలకు పైగా కార్పొరేట్ స్థాయిలో అనుభవం కలవారు. మరియు కళాశాల యాజమాన్యము కళాశాల లెక్చరర్సు స్థాపించడం జరిగింది. అంటే కళాశాల లెక్చరర్సే యాజమాన్యంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. మా కళాశాలలో విశాలమైన తరగతి గదులు మరియు సువిశాలమైనటువంటి ల్యాబ్ల యొక్క ప్రత్యేకత, ప్రతి ల్యాబ్లో కూడా విద్యార్థులను సబ్జెక్టుని బాగా అర్థమయ్యేలా ప్రాక్టికల్స్ చేయించబడతాయి. దాంతోపాటు సాయంత్రం వేళ స్టడీ అవర్స్లో వెనుకబడిన విద్యార్థులకు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపి వారి ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరిచే విధంగా కృషి చేస్తాము. సో మా కళాశాల ప్రత్యేకత ఏమిటంటే, ఏ కళాశాల గుత్తిలో కూడా ఎంసెట్ మొదటి నుంచి చెప్పడం లేదు. మేము ఇంటర్తో పాటు మొదటి నుంచే ఎంసెట్ కోచింగ్ ఇవ్వబడుతుంది మా కళాశాలలో. అది మా ప్రత్యేకత. సో ప్రతి ఒక్కరూ కూడా మా లెక్చరర్స్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇద్దరు ఉన్నారు. సో స్టూడెంట్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అలాగే మా కళాశాల ప్రాంగణం కానీ, మా కళాశాల తరగతి గదులు కానీ, ల్యాబ్లు కానీ, అలాగే పిల్లలకి కావాల్సినటువంటి టాయిలెట్స్ అయినా కానీ అన్నీ కూడా మంచి సౌకర్యాన్ని మేము అందిస్తున్నాము. మా కళాశాలను పర్యవేక్షించి మా కళాశాలలో చేరి ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని ప్రతి విద్యార్థులకు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. సో నేను ఎస్వి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్. నా పేరు డాక్టర్ ఎస్ జశ్వంత్. సో నేను ఈ కళాశాలకు ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నాను ఈ సంవత్సరం నుంచి. సో మన కళాశాలను తిరిగి 9 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రారంభిస్తున్నాము. సో ఈ కళాశాలను ఆల్రెడీ మనం అన్ని రకాల పర్మిషన్స్ బోర్డు వారి దగ్గర నుంచి, ఆర్ఐ ఆఫీస్ నుంచి మనము అఫీషియల్గా తీసుకురావడం జరిగింది. సో ఎటువంటి వదంతులు మీరు నమ్మనవసరం లేదు. సో కళాశాలకు మనకు అఫీషియల్గా ఆర్డర్ కాపీ అడ్మిషన్స్ చేసుకోవచ్చు అనేసి అఫీషియల్గా మనకు బోర్డు వారి నుంచి అఫీషియల్గా వచ్చేసింది. సో బయట చెప్పే ఇతర కాలేజీ వాళ్ళు చెప్పే ఎటువంటి వదంతులను మీరు నమ్మనవసరం లేదు. సో మన కళాశాలకి మనం ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైము అన్ని కళాశాలల్లో ఐపీ వరకు లాంగ్ టర్మ్ ఎంసెట్ని కూడా మనం ప్యారలల్గా విత్ ఐపీఈ ఎంసెట్ కూడా మనం చెప్తాము. గుత్తిపట్టణంలో ఎటువంటి కళాశాలలో కూడా మనకు లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది ఇవ్వబడదు. సో అది మన కళాశాల ప్రత్యేకత. మరియు బాలబాలికలకి సపరేట్గా వేరువేరుగా తరగతులు అనేది మనం నిర్వహిస్తాము. సో అటువంటిది గుత్తిలో బహుశా ఉండకపోవచ్చేమో. సో ఇంకొక ప్రత్యేకత మాది ఏమిటంటే, యాజమాన్యము ఎవరైతే ఉన్నారో వారే ఫ్యాకల్టీగా కూడా వ్యవహరిస్తాము. సో అందరికీ కార్పొరేట్ అనుభవం ఉంది, 10 సంవత్సరాలకు పైబడిన అనుభవం ఉంది. సో ఎంసెట్లో కానీ, ఐపీలో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని గుత్తి పట్టణ ప్రజలు కావచ్చు, మున్సిపాలిటీ ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడ్మిషన్ చేసుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. క్లాసెస్ అయితే మనకు జూన్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ. గుత్తి ప్రజలకు నమస్కారం. నేను ఎస్వి జూనియర్ కాలేజ్లో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈ ఎస్వి జూనియర్ కాలేజ్ అనేది ఈ సంవత్సరం నుంచి మేము మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ మా కాలేజీలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, గుత్తిలో ఏ కాలేజీలో లేనటువంటి ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ మా కాలేజీలో నిర్వహించబడును. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసులు కంప్లీట్ అయిన తర్వాత ప్రత్యేకంగా ఈవినింగ్ అనగా సాయంత్రం స్టడీ అవర్స్లో ప్రతి విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళు పాస్ అవడానికి మంచిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే బాలబాలికలకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది. కృష్ణవేణి, మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. అమ్మాయిలకు ప్రతి ఒక్కరికి శ్రద్ధగా తీసుకుంటాము.
అమ్మాయిలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ కూడా ఉన్నాయి. అమ్మాయిలకు ప్రత్యేకంగా వెయిటింగ్ రూమ్స్ కూడా కలవు. అమ్మాయిలకు ఎవరు ఎప్పుడు రాకుండా కాలేజ్ కళాశాలకు ప్రతి పేరెంట్కు మేము ఇన్ఫామ్ చేస్తాము. ప్రతి పేరెంట్కి సబ్జెక్ట్ ఎగ్జామ్ ప్రతి నెల ఎగ్జామ్స్ జరిపి ప్రతి వారికి మెసేజ్ ద్వారా లేదా కాల్ ద్వారా ఇన్ఫామ్ చేస్తాము మార్కులను. ఇది మా ప్రత్యేకత అమ్మాయిలకు. హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనము గుత్తిలో ఎప్పుడెప్పుడు కాలేజీలు ఇంటర్ కాలేజీలో విద్యార్థులు చేరాలా 10వ తరగతి రిజల్ట్ రావడం జరిగింది. ఇంటర్ కాలేజీలు ఎక్కడ చేరాలా అని విద్యార్థులు ఉన్నారు. సో అలాంటప్పుడు ఇక్కడికి గుత్తిలో కొన్ని 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఎస్వి జూనియర్ కళాశాల తిరిగి ఈరోజు పునర్ప్రారంభమైంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులనగా లెక్చరర్సే ఈరోజు యాజమాన్యంగా మనం చూడవచ్చును. వీళ్ళు సొంత కష్టార్జితం ఇక్కడికి చూస్తే నేను సొంతం వాళ్ళే పెయింట్ కానీ ఏదైనా కానీ సొంత కష్టార్జితంతో చేసుకొని ఈ విధంగా డెవలప్ చేశారు. గత 10 రోజుల నుంచినే, అంటే ఈ 10 రోజుల్లోనే ఇంత డెవలప్ చేశారు. సో ఇలాంటి వారు విద్యార్థులకి తీర్చిదిద్దడంలో అపోహలు అనేది నమ్మకూడదు. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నటువంటి వాళ్ళు విద్యార్థులు కూడా మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. అలాగే ప్రతి తరగతి గదిలో కూడా ప్రతి ఒక్కరికి బాలబాలికలు ప్రత్యేక తరగతి గదులు గలవు. అలాగే ఫిజిక్స్ ల్యాబు, కెమిస్ట్రీ ల్యాబు, బాటనీ ల్యాబు, జువాలజీ ల్యాబు, అలాగే సైన్స్ ల్యాబు, ఆ విధంగానే స్టాఫ్ కూడా ప్రత్యేకంగా కలదు. అలాగే వాళ్ళకి టాయిలెట్స్ కూడా సపరేట్ కలవు. అలాగే పైన ఫ్లోర్స్లో కూడా కలవు. అలాగే స్టడీ అవర్స్ ఈవినింగ్ కూడా స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నామంటున్నారు. అలాగే బాలబాలికలకు వెయిటింగ్ హాల్ కూడా కలదు. సో పేరెంట్స్ కూడా ఎక్కడ బయటికి విద్యార్థులు ఎక్కడైనా వెళ్తారంటే ఇక్కడ కూడా వాళ్ళు టోటలీ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే అవుట్ సైడ్కి పోకోకుండా ఇక్కడే వీళ్ళని ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇంత విశాలమైనటువంటి తరగతి గదులు ఉన్నటువంటిది ప్లేస్ ఉన్నటువంటి ప్రాంతం మన గుత్తి జూనియర్ కళాశాలలో ఏది లేదని చెప్పుకోవచ్చు. సో విద్యార్థులు ఇంకా ఆలస్యం చేయకుండా మన యొక్క ఎస్వి జూనియర్ కాలేజీలో చేరి మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా మంచి యొక్క స్థాయిలో నిలబడడానికి ఇది ప్రత్యేకమైన కాలేజ్ అని చెప్పవచ్చు. అలాగే ఇంపార్టెంట్ ఇది ఏంటంటే వీళ్ళు ఇక్కడే చేరినటువంటి ఫీజులకే ఐపీ అంటే ఏమి ఎంసెట్కి ఎఫ్సెట్కి కోచింగ్ కూడా అదే ఫీజులకే ఇస్తారు. సో అలాంటిది ఎక్కడా కూడా తరగతిగా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎక్కువ శాతము ఎంసెట్ కోచింగ్ ఇస్తారు. బట్ ఇక్కడ చేరినప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి విద్యార్థులకు కూడా కోచింగ్ అనేది ప్రారంభించి క్లాసులతో పాటు ఈ యొక్క ఎంసెట్ ఎఫ్సెట్ క్లాసులు నిర్వహిస్తున్నటువంటి ఏకైక జూనియర్ కళాశాల ఎస్వి జూనియర్ కళాశాల అని చెప్పవచ్చును. సో ఇంకా ఆలస్యం చేయకుండా విద్యార్థులు కూడా ఈ తరగతి గదులను చూసి ఈ ప్లేస్ను చూసి తల్లిదండ్రులు కూడా చూసి ఒకసారి పేరెంట్స్ కూడా మాట్లాడి ఈ యొక్క లెక్చరర్స్ మాట్లాడి మీ నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ మీ సునీల్ KSK.